మా సింగవరం అండి, వచ్చామంలో. ఈ ఎనిస్టా కంపెనీ వాడిది బీస్మా అనే విత్తనం నేను లాస్ట్ ఇయర్ కూడా వేసా. లాస్ట్ ఇయర్ కూడా ఎకరానికి వచ్చేసి 25 క్వింటాలు అయింది. ఎకరం కూడా ఇలా 90 సెంట్లే ఉంటుంది. 90 సెంట్లు కూడా 25 క్వింటాలు అయింది. ఆ లాస్ట్ ఇయర్ వేసిన దాన్ని చూసి ఈ సంవత్సరం కూడా వేయటం జరిగింది. అయితే బీస్మా అనేది ఖచ్చితంగా మనం త్వరగా కాపు పట్టడానికి అవకాశం ఉంది. లేట్గా వేసినా సరే, నేను చాలా లేట్గా వేసా, అందరికన్నా కూడా లేట్గా వేసా. అయినా సరే ముందు దాన్ని ఏంటంటే పెంచుకోవాలి. ముందు ఫాస్ట్గా పెంచిన తర్వాత కాపు వంగిద్ది అనమాట. కాపు వంగిన తర్వాత మొత్తం కాపు ఎంత అయితే సెట్ అయితే అంత కాపు సెట్ అయినప్పుడు మొత్తం వంగిపోద్ది కిందకి. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ఈ చేలో 10 క్వింటాలు కాపు తెంచామండి. 10 క్వింటాల పైన దిగింది, ఇంకా 15 క్వింటాల పైన అయింది. నల్లి అనేది చాలా తక్కువ. ఇప్పుడు దాకా కూడా కొయ్యటం మొదలుపెట్టినప్పుడు కొంచెం మందులు కొట్టడం అనేవి డిలే అవ్వటం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది. అయినా సరే మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మనం మందులు కొట్టుకుంటూ పోతే చివరి దాకా చింతకాయలు కాసినట్టు కాసిద్ది ఈ విత్తనం. వేసుకోదగ్గ విత్తనం. ఎందుకంటే మనకు ముందు త్వరగా కాపు పడిద్ది. కాపు సెట్టింగ్ కూడా చాలా దగ్గర కాపు, చిక్కగా ఉంటుంది. మళ్ళీ మనం తాలుగాయ ఒక్క మచ్చకాయ కూడా లేదండి. ఎందుకంటే చూసి మేము కళ్ళంలో కూడా ఉన్నాయి, చూస్తా అంటే చూసుకోవచ్చు. కళ్ళంలో కూడా ఒక తాలుగాయ కూడా లేదు. చాలా బాగున్నాయి కాయలు కూడా, మచ్చలేవు. దిగుబడి కూడా మనకి 25 క్వింటాలకి ఈ నల్లి ప్రభావంలో కూడా మనకి ఇంత దిగుబడి రావడం అంటే నాకైతే చాలా గ్రేట్. ఎందుకంటే మంచి విత్తనం వేసుకోండి అందరూ. ఒక ఎకరంలో బీస్మా కోసిన కాయలండి ఇవి. బీస్మాలో ఈ 10 క్వింటాలకి అయితే తగ్గవండి. ఎకరానికి 10 క్వింటాలు ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు రైతు అనేది ఎప్పుడు కంపెనీ వాళ్ళ కోసం అబద్ధం అనేది చెప్పడం జరగదు. లాస్ట్ ఇయర్ కూడా వేసా, ఈ సంవత్సరం కూడా. లాస్ట్ ఇయర్ తాలుగా అయిద్దని కొంతమంది చెబుతుంటారు బీస్మా, కానీ లాస్ట్ ఇయర్ ఒక బత్తా అయింది ఎకరంలో, అది వాస్తవం. ఈ సంవత్సరం కూడా తాలుగాయ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మనకి ఈ కాయల్లో ఉన్నది కూడా ఏదన్నా పచ్చికాయలు కనుక వస్తే అవి తాలుగాయలు తప్ప మ్యాక్సిమం తాలుగాయ అనేది లేదండి. చాలా మంచిగా ఉన్నాయి, కాయ కూడా క్వాలిటీ ఉన్నాయి, మంచి నాణ్యంగా ఉన్నాయి.